తంగలపల్లి మండల కేంద్రంలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణం గావింపు చేసుకొని మండల కేంద్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ సంఘాల సహకారము, భక్తుల సహకారము, ప్రజలందరూ కూడా ఐక్యంగా స్వామివారి ఆలయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా బాగా గుర్తు ఆలయ ప్రతిష్ఠ రోజు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు తంగలపల్లి ప్రజలతో పాటు ఈ ప్రాంత ప్రజలు కూడా అందాలి, లోక కళ్యాణం జరగాలి, లోకశాంతి జరగాలి చెప్పి ఆనాడు కూడా స్వామివారిని వేడుకోవడం. మరి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా కూడా చక్కటి కార్యక్రమాలు 3 రోజులుగా శ్రీ లక్ష్మీనరసింహ ఆలయ కమిటీ అధ్యక్షులు ఉన్నటువంటి శ్రీనివాస్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజాజీవితంలో ఉన్నవారు, భక్తులు అందరి సహకారంతో 3 రోజులుగా లక్ష్మీనరసింహ సన్నిధిలో స్వామివారికి ప్రీతి పాత్రమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పూజా కైంకర్యాలను బ్రాహ్మణోత్తముల చేత చేపడుతూ అంతా మంచి జరగాలని, లోక కళ్యాణం జరగాలని చెప్పి చేసే కార్యక్రమాలు నేడు 3వ రోజు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సుదర్శన యాగం కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఘనంగా చేయడానికి కోసం. ఇవన్నీ కూడా మన హైందవ సంస్కృతిలో సనాతన ధర్మాన్ని కాపాడుతూ అసలు ప్రపంచంలోనే హైందవ సంస్కృతిలో ఉన్నటువంటి పూజా విధానాలను, పూజా కైంకర్యాలను ఏ విధంగా చేపడుతున్నదని గమనించి ఇతర దేశాల్లో కూడా ఇలాంటి విధానాన్ని అవలంబిస్తూ ఆయా దేశాల్లో కూడా లోక కళ్యాణం జరగాలని, ప్రజలందరూ కూడా సుఖసంతో ఉండాలని చెప్పండి సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పాడి పంటలు బ్రహ్మాండంగా పండి ప్రతి ఒక్క కుటుంబం కూడా సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అష్టంతో, ఆయుర్తో ఉండే విధంగా మన పూజా విధానాన్ని కూడా చూస్తూ గమనిస్తూ ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న తీరును గమనిస్తే మన సంస్కృతి ఎంత గొప్పదో, మన హైందవ సంస్కృతిలో మన దేవాలయాలకు సంబంధించినటువంటి ప్రతిష్టలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఎంత గొప్ప ఈ సందర్భంగా అర్థమవుతుందని చెప్పిన మాట ఈ సందర్భంగా చెప్తూ, మరి ఆనాడు పురాణాల్లో చూసినా ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా భగవంతుని స్మరిస్తూ ఆ ఇబ్బందిని అధిగమించే కార్యక్రమం చేసేటువంటి దాన్ని ఆయా గ్రామానికో దేవత, ఒక గ్రామంలో శ్రీరాముడు ఉంటే, ఒక గ్రామంలో లక్ష్మణస్వామి ఉంటే, ఒక గ్రామంలో వెంకటేశ్వర ఉంటే, ఒక గ్రామంలో ఆంజనేయుడు ఉంటే, ఒక గ్రామంలో అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారి రూపంలో, ఒక గ్రామంలో సంతోషమాత రూపంలో, మొత్తానికి మనం అందరినీ కూడా ఆయా దేవుళ్ళను గ్రామాల్లో గ్రామ సంరక్షణ కొరకు, గ్రామంలో ఎలాంటి కీడు రాకుండా చూడడానికి, గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆరోగ్యంతో ఉండే విధంగా మనం ఏర్పాటు చేసుకోవడం, మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ప్రతి గ్రామంలో గుడి బడి తప్పనిసరిగా ఉండే విధంగా ఆనాడు ఏర్పాటు చేసినటువంటి దానిలో భాగంగా ఇక్కడ నూతనంగా లక్ష్మణస్వామి ఆలయాన్ని ఇప్పుడున్నటువంటి భక్తులకు అనుగుణంగా పెరుగుతున్న భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చక్కటి దేవాలయాన్ని నిర్మించుకొని ఆ దేవులకు వచ్చేటువంటి భక్తులకు ఆ శ్రీ లక్ష్మణస్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్నటువంటి లక్ష్మణస్వామి కళ్యాణం కూడా చేసుకునే క్రమంగా చక్కటి ఏర్పాట్లు చేసినటువంటి ఇక భక్త జనాభాలకి మండల కేంద్ర సభ పెద్దలందరూ కూడా నా వైపు నుంచి ప్రత్యేకమైన అభినందనలు అందజేస్తూ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మన విధానాన్ని, మన హైందవ సంస్కృతిని కాపాడుకుంటూ ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండే విధంగా చక్కటి సమయంలో, చక్కటి వేళలలో స్వామివారికి కొలువు చేస్తూ, స్వామివారికి చక్కటి పూజా కైంకర్యం చేస్తూ మరింత ముందుకు సాగాలని చెప్పండి నేను ఆలయ కమిటీకి, గ్రామ పెద్దలకు పిలుపునిస్తూ ఈనాడు ప్రథమ వార్షిక సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి పెద్దలందరూ కూడా, వేదిక ముందు ఉన్న పెద్దలందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. తంగలపల్లి మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకు మా ప్రభుత్వ విప్పైనటువంటి ఆది శ్రీనివాస్ గారికి, అలాగే సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుగుల స్వరూప తిరుపతి రెడ్డి గారికి, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ గారికి, అలాగే మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ నేరల నరసింహ గౌడ్ గారికి మా యొక్క తంగలపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తరఫున సుస్వాగతం తెలుపుతూ గత 3 రోజులుగా ఇక్కడ తంగలపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా మేము జరుపుకుంటూ ఉన్నాం. ప్రొద్దున నుండి హోమాలు, కుంకుమ పూజలు, స్వామివారికి అభిషేకాలు, వివిధ స్వామివారి కైంకర్యాలతోటి 3 రోజుల పాటు అత్యంత వైభవంగా గ్రామ ప్రజల సహకారంతో, ఈ నిర్మాణ దాతలతోటి వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు 3వ రోజు సుదర్శన లక్ష్మీ నరసింహ సుదర్శన హోమం కూడా ఈరోజు జరుపుకుంటున్నాం. ఈరోజుకి చివరి రోజు పూర్ణాయుతోటి ఈరోజు కార్యక్రమాలు సాయంత్రం వరకు ముగుస్తాయి. ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొన్న గ్రామ ప్రజలకు, దాతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా దేవస్థానం నిర్మాణ కమిటీ సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాము.